బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అక్బరుద్దీన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఫాతిమా కాలేజ్ ఎఫ్టీఎల్లో లేదంటూ ప్రభుత్వం నివేదించింది. ఇరిగేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే రిపోర్ట్ను హైకోర్టుకు సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ నివేదికపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సల్కం చెరువు ఆక్రమణ జరగలేదు అనడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది హైకోర్టు. చెరువులో ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. గతంలో ఎక్కువగా ఉన్న ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎలా తగ్గింది? ఎఫ్టీఎల్ చివరి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఏం చర్యలు తీసుకుంది? నచ్చిన వారి నిర్మాణాలపై హైడ్రా మౌనం ఎందుకు అంటూ కూడా ప్రశ్నల వర్షాన్ని కురిపించింది హైకోర్టు. మున్సిపల్ శాఖ హెచ్ఎండిఏ తీరుపైన హైకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. సల్కం చెరువు ఆక్రమణపై నివేదికలు ఇవ్వకపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఓవైసీ భవనాల స్టేటస్కు ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. బండ్లగూడ పరిధిలోని సల్కం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఫాతిమా కాలేజ్ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. గతంలో ఫాతిమా కాలేజీకి నోటీసులు సైతం ఇచ్చింది హైడ్రా. మరి నోటీసులు ఇచ్చినప్పుడు కనిపించలేదా? నోటీసులు ఇచ్చినప్పుడు సరిగ్గా చూసుకోలేదా? అది సల్కం చెరువు కాదా? అవునది ఫాతిమా కాలేజ్ కాదా? బఫర్ జోన్లోనా లేక బఫర్ జోన్లో కాదు ఏకంగా చెరువులోనే ఉంది కదా అనేది ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినిపించిన మాట. ఎవరి కోసం ఎవరికి ధారాదత్తం చేయడానికి అంటూ పెద్ద ఎత్తున క్వశ్చన్స్ రైజ్ అయిన సందర్భం. ఇప్పుడేమో ఏమీ లేదు తూచ్ అంటే ప్రజలని ఇక్కడ మభ్యపెట్టే ప్రయత్నమా ఇది? అప్పుడేమో సల్కం చెరువు మధ్యలో ఉంది, సల్కం చెరువులో ఉంది, కూల్చేయడానికి సమయం తీసుకుంటున్నాం, అక్కడ ఆల్రెడీ ఎకనామిక్ ఇయర్ జరుగుతోంది కాబట్టి దాన్ని విడిచిపెడుతున్నామని చెప్పి ఒకప్పుడు ఒక మాట అన్నారు. ఇప్పుడేమైపోయింది? ఇప్పుడేమో సల్కం చెరువులో లేదా? ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని ప్రలోభ పెట్టడానికి? ఇది ప్రజల నుంచి వస్తున్న మాట. ఇది అంటే అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లో పెట్టే రకాల సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది. ఇది ప్రజల నుంచి వస్తున్న మాట. పేదవాడి గుడిసెనేమో, పేదవాడి కట్టుకున్న గూడునేమో రాత్రికి రాత్రి బుల్డోజర్లతో తీసుకువెళ్ళి కూల్చేస్తారా? రాత్రికి రాత్రి బుల్డోజర్లు తీసుకువెళ్ళి కూల్చేస్తారా? మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకేమో ఆ భవనాన్ని అలాగే ఉంచుతారా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అంటే ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. హైకోర్టు కూడా ప్రశ్నిస్తోంది. ఎవరిని మభ్యపెడదామని ఇలా కనుకపోతే ఇంకే ఉంటుంది. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి కల్వకుంట్ల కవిత ఇమేజ్ని ట్యాగ్ చేస్తూ కూడా ట్వీట్ చేశారు. సల్కం చెరువుకు సంబంధించి ఫాతిమా కాలేజ్ మీరు కరెక్ట్గా చూస్తే అదిగోండి కవిత చేసిన ట్వీట్. ఒక్కసారి నేను కవిత చేసిన ట్వీట్ చెప్తాను, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏమంటూ ఉన్నారు కవిత? హైడ్రాను అడ్డం పెట్టుకొని హైదరాబాద్ పేదలను బుల్డోజర్ల కింద నలిపేస్తున్న రేవంత్ సర్కార్ ఓవైసీ విద్యా సంస్థలను కాపాడడానికి ఏకంగా కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నది. చెరువుని కబ్జా చేసి కట్టిన కాలేజీ ప్రపంచమంతా చూస్తున్నా సీఎంకు మాత్రమే కనిపించడం లేదంటే తక్షణమే ఆయన కంటి పరీక్ష చేయించుకోవాల్సిందని చెప్పి ఆమె అంటూనే ఆ ఇమేజ్ మీరు చూడొచ్చు. అది చూడండి, అది సల్కం చెరువులో లేదా? ఇంకా నయం సల్కం చెరువు లేదా అనలేదు. ఇంకా నయం సల్కం చెరువు కాదు, అది దాని ఏంటంటారు, అక్కడ చెరువు లేదు, ప్రజలు ఖాళీ చేసిన తర్వాత ఏర్పడిన జాగా అక్కడికి వచ్చింది, చెరువు వచ్చేసింది, చెరువులోకి మనం భవనాలు తీసుకెళ్ళలేదు, భవనాల మధ్యలోకి చెరువు వచ్చేసింది అని చెప్పాల్సింది పోయి. ఈరోజు ఇదే ప్రశ్న ప్రజలు సంధిస్తూ ఉంటే మౌనం వహించాల్సిన బాధ్యత ఎవరికి వచ్చింది? ఇంకా దేనికి హైడ్రా, ఇంకా దేనికి వ్యవస్థలు? బహుశా కాస్త గుండెకు గుచ్చుకోవాలి. బట్ ఈ యాక్షన్ ఎప్పుడు జరిగింది? ఈ రియాక్షన్ ఎప్పుడు వచ్చింది? మొన్నటికి మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన స్టేట్మెంట్ ఏమన్నారు? ఆయన ఒక ఫాతిమా కాలేజీలని కూల్చేస్తే 1000 ఫాతిమా కాలేజీలని కడతామని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన చేసిన వ్యాఖ్యలు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. न तलवारों से मरा है, अरे आज अगर कोई बैठकर सोचता है कि हम डरा देंगे, गिरा देंगे, गिराने वाले गिरा दो, कोई बात नहीं, तुम्हें गिराओगे, मैं डर बनाऊंगा, ये मेरा इरादा। डरने और घबराने वालों में से नहीं, मैंने कोई बेईमानी नहीं की,
ईमानदारी के साथ, इखलास के साथ काम किया है और काम कर रहा हूं। लेकिन आज इनको ये काम बुरा दिखा रहा है, न तलवारों से मरा है। अरे आज अगर कोई बैठकर सोचता है कि हम डरा देंगे, गिराने वाले गिरा दो, कोई बात नहीं, तुम्हें गिराओगे, मैं 10 बनाऊंगा, ये मेरा गिराने वालों गिरा दो, आप एक गिरा दो कि हम 10 बनाएंगे। ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. పడేసేవాడు పడగొట్టండి, ఒకటి పడగొడితే 10 కడతా. కట్టండి సాబ్, ఒకటి కాదు 10 కాదు 100 కట్టండి. చెరువుల్లో కాదు కట్టాల్సింది. విద్యా సంస్థలు అనేవి చెరువుల్లో కాదు కట్టాల్సింది. చెరువుల్ని కాపాడుతూ ప్రజలకు డైరెక్షన్స్ ఇవ్వాల్సిన, ప్రజలని బాబు నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్పాల్సిన పాలకులు వాళ్ళకు ఒక విధి విధానాలు ఉంటాయి కదా, వాటిని పాటించండి. ఇంకెందుకు చెరువు మొత్తం కప్పెట్టేయండి. మనకి నీళ్ళు అవసరం లేదు కదా, మనం నీళ్ళు తాగద్దు, ఏం చేయొద్దు, కప్పెట్టేసేయండి. మొత్తం చెరువులన్నీ కప్పెట్టేసి భవనాలు కట్టేసుకొని ఆల్రెడీ వెళ్ళిన ప్రభావంతో మనం చూస్తూ ఉన్నాం. నీటి కోసం కటకట్లాడుతూ ఉంటే ఎవరి కోసం ఎవరు కష్టపడుతున్నారో ఆలోచించాల్సిన పాలకులే ప్రజలకి కంటకులుగా మారితే పరిస్థితి ఏంటి? ఈరోజు ఫాతిమా కాలేజే కాదు, ఏ విద్యా సంస్థ అయినా లేకపోతే ఏ వ్యాపార సంస్థ అయినా ఆ చెరువులకు సంబంధించి చుట్టుపక్కల బఫర్ జోన్లో ఉంటేనే కూల్చేస్తున్నప్పుడు చెరువులో లేదా? ఇది సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని అనుకున్న సందర్భంలో మరి గతంలో నోటీసులు ఇచ్చినవారు ప్రభుత్వాలు కాదా? ఈ హైడ్రా కాదా? అప్పుడు మీకు తప్పనిపించలేదా? అంటే ఏవి చెక్ చేసుకుంటా, ఏవి లీగల్గా మీరు క్రాస్ వెరిఫికేషన్ చేసుకోకుండానే నోటీసులు ఇచ్చారా అప్పుడు? లేకపోతే కూల్చేస్తామని స్టేట్మెంట్స్ వచ్చాయా? మరి ఆ తర్వాత అకాడమిక్ ఇయర్ అవుతుంది కాబట్టి మేము విడిచిపెడతామని చెప్పి స్టేట్మెంట్స్ ఎందుకు వచ్చాయి? పేదల ఇల్లు కూల్చడానికి రాత్రికి రాత్రి బయలుదేరిన బుల్డోజర్లకి ఇప్పుడేమైపోయింది? ఎంతమంది కన్నీట శోకం అది. సభాష్ హైడ్రా అనుకున్నారు అప్పుడు, ఇలా చప్పట్లు కొట్టి. అదే ప్రజలు ఈరోజు అవసరమా మాకు అని చెప్పి పరిస్థితి తెచ్చుకుంటారా? నేను మీకే విడిచిపెడుతున్నా. బికాస్ ప్రజలు కనుక రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తే, ఏ బుల్డోజర్ని అయితే మీరు ప్రజల మీదకి పంపించారో అదే ప్రజలు బుల్డోజర్లు తొక్కితే పాతాళంలోకి వెళ్ళిపోతారు ఈరోజు. ఎందుకంటే అదంత క్లియర్గా కనిపిస్తుంది కదా. సల్కం చెరువు మధ్యలోకి కరెక్ట్గా ఒక్కసారి కవిత పెట్టిన ఆ ట్వీట్, ఐఎమ్ వెరీ సారీ, నేను మా ప్రతినిధి మధు ఉన్నారు, ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు, ప్రెసెంట్ ఇటు హైడ్రా హైకోర్టుకి విన్నవించిన సందర్భం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ఆప్షన్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫాతిమా కాలేజ్ విషయంలో ప్రభుత్వం స్టాండ్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంటే ప్రభుత్వం చేసినటువంటి స్టేట్మెంట్, నివేదిక అందించినటువంటి తీరు వివాదాస్పదం అవుతా ఉంది. ఇందాక జరిగినటువంటి చర్చ మీరు చెప్పినట్టుగానే అది చెరువు ఇంకా నయం, చెరువులో కట్టుకోలేదు, వీళ్ళు కట్టుకున్న తర్వాత చెరువు వచ్చింది అనేటువంటిది అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. మున్సిపల్ శాఖ హెచ్ఎండిఏ తీరు పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మొన్నటి దాకానేమో హైడ్రా మొదట్లో స్టార్ట్ అయినప్పుడు బీజేపీ నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. హైడ్రా ఒకవేళ కరెక్ట్ గానే పనిచేస్తే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, అందరికీ సమానంగా ఉండాలి. మరి ఫాతిమా కాలేజ్ చెరువు మధ్యలో కట్టిరు, దాని సంగతి ఏంటి అనేటువంటిది ఆక్రమించారు. కేవలం కాలేజే కాదు సచిన్, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువు ప్రాంతాన్ని పూర్తిగా ఆక్యుపై చేసుకున్నారు. పార్కుల రూపంలో, పార్కింగ్ రూపంలో, భవనాల రూపంలో, వాళ్ళకి సొంత వినియోగం రూపంలో. అంటే అది ప్రభుత్వానికి పబ్లిక్ కి యాక్సెస్ లేకుండా వీళ్ళు నిర్మించుకున్నటువంటి సిచ్యువేషన్ మొత్తం ఆక్యుపై చేసుకున్నారు. కేవలం కాలేజీ గురించే మాట్లాడుతా ఉన్నారు. అక్కడ మిగతా ప్రాంతం అంతా కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉంది. సో అక్బరుద్దీన్ వార్నింగ్ ఇచ్చారు మొన్ననే, ప్రభుత్వం వెంటనే భయపడింది, వెంటనే నివేదిక ఇచ్చింది అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది ప్రస్తుతం ఇస్తున్నటువంటి దానిపైన. హైకోర్టు సీరియస్ అవుతా ఉంది, చాలా స్పష్టంగా కనపడతా ఉంది. గతంలో శాటిలైట్ ఇమేజెస్ లో సల్కం చెరువుకు సంబంధించినటువంటి ఇమేజెస్, తర్వాత ఫాతిమా కాలేజీ నిర్మాణము, వీటికి సంబంధించినటువంటిది. అంటే మంచి పని చేస్తున్నాము, కాలేజీలు పెట్టాము, చదివిస్తున్నాము అని చెప్తున్నటువంటి వీళ్ళు అదే ఫ్రీగా ఏం చదివించట్లేదు, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. కానీ కొంతమందికి ఫ్రీ చేస్తా ఉన్నారు, అందరికీ ఏం ఫ్రీ చేయట్లేదు. దాంట్లో బెనిఫిషియరీ తీసుకుంటూ ఫ్రీగా చదివిస్తున్నామని చెప్పి ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ తీసుకుంటూ, రాయితీలు తీసుకుంటూ, అన్ని ఉచితంగా వండుకుంటూనే కాలేజీలు కూలిస్తే ఇంకో 10 కడతాం,
ఇంకా ఎక్కువ కడతామనేటువంటి వార్నింగ్ ఇవ్వడం అనేటువంటి దానిపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. సంబంధించినటువంటి జనాల విషయంలోనేమో హైడ్రా అంతా దూకుడుగా వెళ్ళి గతంలో అకాడమిక్ ఇయర్ ఉంది, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు అనుకుంటాం, తర్వాత మేము కూలుస్తాం, ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం అని స్టేట్మెంట్ చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గాని ప్రభుత్వాలు కానీ ఇప్పుడు నోరు మీద ఒప్పుకోవడం అసలు అది FTL పరిధిలో లేదని చెప్పడం అనేటువంటిది నిజంగా సిగ్గుచేటు. వాస్తవాన్ని చెప్పాలంటే హైడ్రాకి సంబంధించి చాలా క్లియర్ గా కనపడతా ఉంది. ఇప్పుడు నిన్న కూల్చిన పేద నీళ్ళన్నా FTL పరిధిలోకి వస్తాయో రావో, FTL పరిధి కుదిస్తే వాళ్ళని కాపాడే అవకాశం ఉంది. ఇది డైరెక్ట్ చెరువు మధ్యలో ఉంది, తల్కం చెరువులో మధ్యలో ఫాతిమా కాలేజ్ ఉంది. అక్బరుద్దీన్ ఓవైసీ వార్నింగ్ ఇస్తాడు, ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం భయపడిపోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది వైరల్ అవుతా ఉన్నాయి, మెసేజ్లు వస్తా ఉన్నాయి, సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తా ఉన్నారు. మరి దీనిపైన ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎట్లా ముందుకు పోతుంది చూడాలి. తీవ్రమైనటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి హైడ్రా పైన. ఇప్పటికే ఈ రోజు ఫాతిమా కాలేజ్ కి సంబంధించిన విషయంలో రియాక్షన్ అయినటువంటి విధానం కూడా తీవ్ర విమర్శల పాలయ్యే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సజీవ్ మధు, అంటే ఇప్పుడు ఈ అంశాన్ని బేస్ చేసుకొని హైడ్రా ఫెయిల్యూర్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున గొంతెత్తే అవకాశం ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ప్రజల నుంచి పెద్ద ఎత్తున కనుక ఇటు ఒక దాన్ని ఏమంటారు, ఎందుకంటే గతంలో రాత్రికి రాత్రే కూల్చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు వెళ్ళి రిపోర్ట్ చేశారు, RTV అక్కడ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి రిపోర్ట్ చేసిన తర్వాత కన్నీరు కాదు, ఏకంగా గుండెలు బద్దలైపోయి ఒక్కొక్కరు కూడా అప్పులు తెచ్చుకుని ఇంకా EMIలు కడుతూ ఇంకా దానికి సంబంధించి లోన్స్ ఇంకా ఉన్ని ఇటువంటి సందర్భాల్లో గుండెలు బద్దలేసిపోయిన సందర్భాలు ఎన్నో. ఇప్పుడు వాళ్ళందరి అంశానికి సంబంధించి ఇప్పుడు లీగల్గా మూవ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే అటువంటి చర్చ ఏమైనా ఉందా ఇప్పుడు? అంటే అసలు వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక అందరినీ ఆశ్చర్యపరుస్తా ఉంది. ఒక్కదే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధికారులు కానీ మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉన్నటువంటి వారు అందరి లోపల ఒక క్వశ్చన్ మార్క్ రేసింది. సరే కాస్త సమయం ఇచ్చారేమో MIM మీద ప్రేమతోటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, ఎందుకంటే ఫ్రెండ్ గా పోతా ఉన్నారు. గతంలో BRS తోటి ఫ్రెండ్గా ఉంది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తో ఫ్రెండ్గా ఉంది MIM కాబట్టి భయపడతా ఉన్నారు, వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు, సమయం ఇస్తున్నారు అనుకున్నారు. కానీ ఒక్కసారిగా అసలు అది FTL పరిధిలోనే లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేయడం పైన కాస్త చర్చ కొనసాగుతుంది. ఇంత దిగజారుడు ఆలోచనలు ఎందుకు చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది విమర్శలు వస్తా ఉన్నాయి, ట్వీట్ చేస్తా ఉన్నారు, వైరల్ చేస్తా ఉన్నారు, మెసేజ్లు వస్తా ఉన్నాయి. మరి దీనిగా ప్రభుత్వ నిర్ణయం ఎట్లుంటుందో చూడాలి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈరోజు ఫాతిమా కాలేజ్ వ్యవహారం మీద ఊహించని పరిణామం, ఇంకా చెప్పాలంటే హఠాత్ పరిణామం కింద చెప్పుకోవాలి. ఇది అక్బరుద్దీన్కు కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పి మాట్లాడుకుంటున్న క్రమం, ఫాతిమా కాలేజ్ FTLలో లేదంటూ ప్రభుత్వం నివేదిక ఇవ్వడం షాకింగ్ వార్తగా మాట్లాడుకోవచ్చు. ఇరిగేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే రిపోర్ట్ను హైకోర్టుకు సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ నివేదికపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సల్కం చెరువు ఆక్రమణ జరగలేదు అనడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. చెరువులో ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా అని చెప్పి హైకోర్టు అడిగిందంటే ఎందుకన్నా ఇంకేమైనా ఉంటుందా? గతంలో ఎక్కువగా ఉన్న FTL ఇప్పుడు ఎలా తగ్గింది అంటూ హైకోర్టు ప్రశ్నించింది. FTL చివరి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఏ చర్యలు తీసుకుంది? నచ్చిన వారి నిర్మాణాలపై హైడ్రా ఆ మౌనం ఎందుకు అని చెప్పి ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. మున్సిపల్ శాఖ HMDA వీళ్ళ తీరుపైన హైకోర్టు తీవ్రమైన అసహనాన్ని చూపించింది. సల్కం చెరువు ఆక్రమణపై నివేదికలు ఇవ్వకపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు గుప్పించింది. ఓవైసీ భవనాల స్టేటస్ కో ఎత్తివేస్తూ హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. బండ్లగూడ పరిధిలోని సల్కం చెరువు FTL బఫర్ జోన్లలో ఫాతిమా కాలేజ్ నిర్మాణం అంశం ప్రస్తుతం తీవ్ర చర్చాంశమైంది. గతంలో ఫాతిమా కాలేజీకి నోటీసులు సైతం ఇచ్చింది హైడ్రా. ఈ క్రమంలో ఈ రోజు వచ్చిన ఈ డైరెక్షన్స్ హైకోర్టు నుంచి అండ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక రిపోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ షాక్కి గురి చేసింది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇటు హైడ్రా యూటర్న్ తీసుకుందా, లేకపోతే పొలిటికల్ బెనిఫిట్స్ కింద మాట్లాడుకుంటున్న సందర్భం? నేను ఇంతకు మించి మాట్లాడడానికి దాన్ని ఏంటంటారు, బహుశా పదాలు అంత పొంతనగా దొరకటం లేదు. కాబట్టి నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఇది ఎలా చూస్తున్నారు మీరు? మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. सोचता है कि हम डरा देंगे, गिराने वाले गिरा दो, कोई बात नहीं, तुम्हें गिराओगे, मैं डर बनाऊंगा, ये मेरा इरादा। डरने और घबराने वालों में से नहीं, मैंने कोई बेईमानी नहीं की, कोई धोखा नहीं दिया, ईमानदारी के साथ, इखलास के साथ काम किया है।
और काम कर रहा हूं, लेकिन आज इनको ये काम बुरा दिखा रहा है, न तलवारों से मरा है। अरे आज अगर कोई बैठकर सोचता है कि हम डरा देंगे, गिराने वाले गिरा दो, कोई बात नहीं, तुम्हें गिराओगे मैं 10 बनाऊंगा, ये